వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. 55 ఎజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పర్యాటక రంగం, విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29లో అదనపు సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో భారీ సంగీత కచేరీలు, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ల నిర్వహణకు అనుమతులివ్వడంతో పాటు టూరిజం ప్రమోషన్ కోసం 50 కోట్ల నిధుల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. పరిశ్రమల రంగంలోనూ కీలక అడుగులు పడ్డాయి. శ్రీ సిటీలో మోండలేస్ చాక్లెట్ ప్లాంట్ విస్తరణ, కుప్పంలో వుడ్ ప్యానెల్ తయారీ ప్రాజెక్ట్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. వీటి ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 55 అంశాలు చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నారు? సింధు, ఏదైతే అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 10:30 గంటలకైతే ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి మొత్తంగా ఏపీ కేబినెట్ మంత్రులంతా కూడా హాజరయ్యారు. మొత్తం 5 మంత్రులు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నామని చెప్పని ముందుగానే సమాచారం అయితే ఇచ్చారు. అందులో లోకేష్ చూసుకున్నట్లయితే విద్యాశాఖ మంత్రి, ఏదైతే తను చూసుకున్నట్లయితే సియోల్లో పర్యటన ఆయన ఈ నేపథ్యంలో హాజరు కాలేని పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే ఆయన వ్యక్తిగత అంటే ఏదైతే భుజాలు కండరాల నొప్పుల వల్ల ఆయన కూడా కొంత హాజరు కాలేనని చెప్పారు. దాంతోపాటు మరో మంత్రి టీజీ భరత్ అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన హాజరు కాలేని పరిస్థితి అని చెప్పని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇంకా పలువురు మంత్రులు కూడా వ్యక్తిగత కారణాలు ముందుగానే సీఎంఓకి సమాచారం ఇచ్చారు. అయితే మొత్తంగా ఏపీ కేబినెట్ చూసుకున్నట్లయితే 55 అంశాల మీద ఈ ఎజెండా అయితే కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పర్యాటక రంగాన్ని మరింతగా రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. అయితే ఇందులో పర్యాటక రంగంలో భారీగా మార్పులు. ఏపీ పర్యాటక రంగంలో చూసుకున్నట్లయితే 2024 అదేవిధంగా 29కి మొత్తంగా సవరణలు చేపట్టాలని ఈ కేబినెట్ భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్రంలో భారీగా సంగీత కచేరీలు ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావిస్తుంది. దాంతోపాటు టూరిజం ప్రమోషన్కు 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, వాటన్నిటిని కూడా ఆమోదం తెలపడం. నెల్లూరులో కనుక చూసుకున్నట్లయితే ఐటీసీ బ్రాండ్తో 4 స్టార్ హోటల్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తుంది. దానికి సంబంధించి కడప జిల్లాలో కూడా 3 స్టార్ హోటల్ను ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీంతోపాటు అయితే విశాఖ, గుంటూరు, నెల్లూరు సెర్చ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు, దాంతోపాటు 3 గురుకురాల్లో కూడా ఉచితంగా ఇంటెన్సివ్ కోచింగ్ కూడా ఆమోదం తెలపాలని చెప్పని అయితే భావిస్తుంది. కుప్పంలో చూసుకున్నట్లయితే 67.98 కోట్లు ఫీడర్ ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పని ఏపీ కేబినెట్ అయితే భావిస్తున్న పరిస్థితి. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంటే శ్రీ సిటీలో కనుక 1801 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్లాంట్ను కూడా విస్తరణ అయితే చేపడుతుంది. 80 మందికి దీంట్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దాంతోపాటు ఏదైతే అవేరా ప్యానెల్స్ ప్రాజెక్టుకు 350 కోట్లు, దాంతో కూడా 350 మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పని చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు విశాఖ అదేవిధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే జొన్నగిరి ఏదైతే ఉందో ఆ తరహాలోనే గోల్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ మైన్స్ వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఆ ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలుపుతున్న పరిస్థితి. మైనింగ్ కోసం 998.10 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బొబ్బిలిలో కూడా ఇంటిగ్రేటెడ్ మ్యాంగనీస్ సిస్టమ్ ప్లాంట్కు కూడా ఏర్పాటుకు అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురంలో టీడీపీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. దాంతోపాటు మంగళగిరి, నవలూరులో కూడా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి భూమిని కూడా కేటాయించింది. దాంతోపాటు అది 1000 రూపాయలు ఏదైతే ఉందో 1000 రూపాయలు లీజుకి ఇవ్వాలని చెప్పని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రాయదుర్గం టీడీపీ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపు, అదేవిధంగా దామినేడులో చూసుకున్నట్లయితే గ్రామంలో ఏదైతే పర్యాటక మౌలిక సదుపాయాలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాంతోపాటు అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధానిలో మరింతగా డెవలప్ చేయాలి. ఏవైతే గ్రీన్ హైడ్రోజన్ అంటే పెద్ద ఎత్తున అంటే గ్రీనరీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరింతగా డెవలప్ చేయాలి, పర్యాటక రంగంగా మరింతగా తీర్చిదిద్దాలని చెప్పని అయితే ఏపీ కేబినెట్లో మొత్తంగా ఈ 55 అంశాలపైన ఈరోజు ఏదైతే కేబినెట్ ఆమోదం అయితే తెలపనుంది. సింధు.
శ్రీహరి, ఇటు గోల్డ్ మైన్స్ కానీ పర్యాటక రంగం కానీ ఈ రెండు ముఖ్య అంశాలుగా తెలుస్తుంది. సో ఈ రెండింటికి సంబంధించి ఇంకా ఏవైనా ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అండ్ టోటల్ ఈ అంశాలకు సంబంధించి ఏవైనా నివేదికలు సమర్పించాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటి ఇప్పటికే అటు అధికారులు ఏవైతే ఉన్నాయో ఈ గోల్డ్ మైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పర్యాటక రంగాన్ని కానీ వీటంతా కూడా ఇక్కడ అభివృద్ధి చెందడానికి గల కారణాలు, దాంతోపాటు అభివృద్ధి చెందితే వసతులు కల్పించాలి, దాంతోపాటు ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయి ఏదైతే రిపోర్ట్ ఉందో రిపోర్ట్ అంతా తయారు చేయడం జరిగింది. ఇప్పటికే అదంతా కూడా కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఆ ఏదైతే ఉన్నాయో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టేందుకు కూడా అవకాశాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.